చేశాడు నోవహు. దేవుడు తనతో మాట్లాడిన ప్రారంభంలో నోవహుతో ప్రభువుకు మాట అంటాడు. నీతిగా ప్రభువును వెంబడించినటువంటి వారిలో నోవహు ఒకరు. దేవుణ్ణి గొప్పగా చూసిన వారిలో, దేవుని నామాన్ని పైకెత్తాలి అని కోరుకున్న వారిలో భక్త శ్రేష్ఠుల్లో నోవహు ఒకరు. స్తోత్రం. భక్త శ్రేష్ఠులలో నోవహు ఒకరు. అయితే ఈ భక్తుడితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా. ఇది గొప్ప మాట అన్నమాట. నోవహు జీవితంలో మీరు ఏం చదువుకున్న మొట్టమొదట చూడవలసిన వచ్చిన ఏ వచ్చిన స్తోత్ర. ఆదికాండం 6వ అధ్యాయం తీయంగానే నీకు గుర్తు రావాల్సిన మాట ఏంటంటే, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతివంతుడు అన్న వాక్యంలో నుంచి అతడు ఏం భక్తి చేశాడనేది ఆ తర్వాత మనం చేయవలసిన విశ్లేషణ. స్తోత్రం. ఏమి నోవహు చేసిన భక్తి అనేది ఆ తర్వాత ఆలోచించాలి. మొట్టమొదటి అతని గురించి దేవుడు రాసేసిన హెడ్డింగ్ ఏంటి? ప్రతి ఒక్క విశ్వాసి కొరకై అని చూస్తే, ఇతడు నీతిగా నడుచుకున్నాడు. స్తోత్రం. ఇతడు నీతిగా నడుచుకున్నాడు. ఈ నీతిమత్వం అనేది దేవుని బిడ్డలుగా మనకి ఎలాగ వస్తుంది అని అంటే, ఈరోజు మనమందరం కూడా నీతిమత్వంలోనికి రావాలని, ఈ నీతి యేసు ప్రభు ఇచ్చినదై ఉండాలని కోరుకునేవారు. ఏంటి ఈ నీతి? ఏంటి ఈ నీతి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో నీతికి మూలం అదృశ్యాకారుడైనటువంటి దేవుడిని వెతుకుతూ, ఆ దేవాది దేవుడు అదృశ్యాకారంలో ఉన్నాడు. ఆదాముకి కల్పించిన దేవుడు, ఆదాముతో మాట్లాడిన దేవుడు మరి ఎప్పుడు కూడా ఏ మనిషితోనో అలాగూ వ్యవహరించలేదు. ఆ పరమాత్ముడైన దేవుడిని వెతకడానికి నేను అన్వేషణ చేస్తా ఉన్నాను, నేను వెతుకుతూ ఉన్నాను అని పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు దైవాన్వేషణ చేసినటువంటి విధానం. స్తోత్రం. అయితే ఈ భగవంతుడిని ఆరాధించే విషయంలో అదృశ్యాకారుడైన దేవుడిని అదృశ్యముగానే అనగా రూపం పెట్టుకుని ఆరాధించడం కాదు, ఈ ఆత్మకు పరమాత్ముడు దర్శనం కావాలి అని ఆయనను అన్వేషణ చేసినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆత్మకు పరమాత్మ అన్వేషించబడాలి అని పరమాత్ముడైనటువంటి దేవుని వెతికినటువంటి భక్తులలో నోవహు గారు ఒకరు. ఈ నోవహుని ప్రభు అంటారు, నీవు నా దృష్టిలో నిందారహితుడుగా ఉన్నావు, అనగా దోషము లేని వాడుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అయితే నువ్వేం చేస్తావు అంటే, నీ విశ్వాసాన్ని కనపరుచుకోవడానికి, నీ భక్తిని వెలుగుపరుచుకోవడానికి ఎక్కడ నేను నిలిచి ఉన్నానో అని తలంచుకుంటున్నావో అక్కడ నిలబడడానికి ఇష్టపడుతున్నావా అని నోవహు గారిని ప్రభు అడుగుతారు. స్తోత్రం. ఎక్కడ నేను నిలిచి ఉన్నాను అని నీవు తలుస్తున్నావో అక్కడ నుంచి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోగలవా? దేవునికి స్తోత్రం. నోవహు అయితే తన జీవితంలో తాను దేని కొరకు నిలిచి ఉన్నాడో అందులో ప్రతి అడుగు కూడా విజయం పొందే అడుగు. ప్రతి అడుగు విజయం పొందాడు. ఎక్కడ వెనుదిరిగి నేనెందుకు ఇది చేయాలి, నేనెందుకు అది చేయాలి, ఏం అపాయం వస్తుంది, ఏమి నష్టం వస్తుంది అని ఈ ఆలోచనలు ఏమీ లేవు. స్తోత్రం. పరిపూర్ణంగా తనకు వినిపించిన స్వరానికి లోబడి పరిపూర్ణంగా తన దేవుని వెతకడం మీద మనసు పెట్టడం వలన అతనికి తన శరీర సంబంధమైన ఆలోచనలు అతనిని కలవరపరచకుండా జాగ్రత్త పడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న నేను మీరు మన శరీరపు ఆలోచన కొంట, ఈ శరీరపు జ్ఞానం కొంట నేను ఒక దాన్ని ఉన్నాను, నేను ఒకడు ఉన్నాను అని చెప్పి నిన్ను దారి తప్పించేదిగా ఉంటది. దాన్ని ఒకదాన్ని నువ్వు అదుపులో పెట్టుకుని నీ ఆత్మ జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే, ఒక మనిషిలో నీకు శరీరుడు కనిపిస్తున్నాడు అనుకుంటే నువ్వు దారి తప్పిపోతావు, అక్కడ పక్కతో తప్పులో చేస్తావు. అది నేను గజిబిజి గందరగోళం చేస్తుంది. స్తోత్రం. ఒక వ్యక్తిలో నేను ఆత్మీయులను చూడాలి అని పరిశీలనగా చూస్తా, ఆ అన్వేషణ ఉండాలి. ఇతరులో ఉన్న ఆత్మీయుడు ఎవరు? స్తోత్రం. ఈమెలో ఉన్న ఆత్మీయుడు ఎవరు అని ఆత్మీయుడిని మాత్రమే చూడడానికి నీకున్న జ్ఞానాన్ని, భక్తిని, విశ్వాస సంబంధమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం.
ఈయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పాస్టర్ కదా, ఈ మనిషి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విశ్వాసి కదా అని నీ భాష సంబంధమైనటువంటి శరీర సంబంధమైన దృష్టితో భక్తుడిని చూస్తే అతని ఆత్మీయ లోతులను ఆత్మీయమైనటువంటి ఎత్తులను తెలుసుకోవడానికి శరీర జ్ఞానము సరిపోదు. దేవునికి స్తోత్రం. లోపమే ఉండని, భక్తియే ఉండని. లోపము తెలియాలి అన్నా, భక్తి తెలియాలి అన్నా ఆత్మదృష్టిని మాత్రమే ఉపయోగించాలి. ఆత్మదృష్టి అంటే సత్యం. సత్యం అనేది నిశ్చయముగా సంపూర్ణ సత్యం, నిశ్చయముగా సంపూర్ణ సత్యం. ఆ సత్యము సత్యాన్ని గుర్తించగలుగుతుంది, సత్యము కాని దాన్ని గుర్తించగలుగుతుంది. స్తోత్రం. అయితే ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న ఈ మాటలో, నీవే ఈ తరము వారిలో నా దృష్టి ఎదుట నిందారహితుడుగా కనుగొడు. ఈరోజు మనకి భక్తి చేసేటటువంటి వ్యక్తులకు దేవుడు నీతి ఇవ్వాలి అని కోరుకుని యేసు ప్రభు వైపుకి మనల్ని నడిపించిన వారై ఉన్నారు. యేసు అనే మహానామాన్ని గురించి నీవు తెలుసుకుంటూ అది తెలుసుకోవలసింది ఎంతో ఉంది అని వాక్యం చెబుతా ఉంటే ఆ మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియ బిడ్డ, ఈ యేసు అనే నామములో నీతి ఉంది. ఆ నీతి అనేది ఈ లోకంలో నీకు ఎక్కడా కూడా దొరకనిది. స్తోత్రం. ఆ నీతితో పోల్చుకోవడానికి కానీ, దానితో సమానంగా దేనినైనా పెట్టడానికి కానీ వీలు కాని నీతి యేసు ప్రభు అనుగ్రహించే నీతి. యేసు ప్రభు దగ్గర స్వస్థత ఉందంటే ఒప్పుకుంటాం, యేసు ప్రభు దగ్గర రక్షణ ఉంది అంటే ఒప్పుకుంటాం. కానీ యేసు ప్రభు దగ్గర నీతి ఉంది అంటే అది ఎలాగూ సాధ్యం అని సహజంగా ఒక మనిషి అనుకోవచ్చు. కానీ వాక్యం ఏమని చెబుతుంది అంటే, నీతి అంటే పుణ్యకార్యాల వలన వచ్చేది కదా, నీతి అంటే మనిషి ప్రవర్తన ఫలము కదా. అది ఒక వ్యక్తి క్యారెక్టర్ ని చెప్పేదాని పేరు నీతి కదా. యేసునందు ఉన్న నీతి ఏంటి? పత్రికా గ్రంథాలు యేసు ప్రభు రాయించి ఉంచినటువంటి వాక్యం ఏంటి అంటే, విశ్వాసము వలన నీతిమత్వము కలుగుతుంది. స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. స్తోత్రము చెప్పండి. ఇక్కడ అబ్రహాము దేవునికి నమ్మెను. నమ్మిక అనేది, విశ్వాసము అనేది నీతిమత్వాన్ని కలిగిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందమ్మా? నీతిని. మరి ఇదేదో తేలిగ్గా ఉంది, మరి సంపాదించవచ్చా? ఏదో పుణ్యకార్యాలు చేస్తే వచ్చే నీతి, భక్తి వైరాగ్యాలతో ఉంటే వచ్చే నీతి, అగ్ర వర్ణాలకు అగ్ర కులాలకు మాత్రమే సాధ్యం అని చెప్పబడుతున్న నీతి అతి సులభంగా వస్తే, నమ్మిక వలన వస్తే, విశ్వాసం వలన వస్తే. స్తోత్రం. యేసును నమ్మితే నీతి వస్తుంది అట. ఏమొస్తుంది? ప్రార్థన చేయించుకుంటే స్వస్థత వస్తుంది అంటే ఆ మాట కొంచెం అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంది. ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అంట అదంటే అది అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంది. ప్రార్థన చేస్తే నీతి వస్తుంది అనంటే ఆ మాట మనకు అర్థం చేసుకోవడానికి ఎలాగా ఉంది? స్తోత్రం. అమ్మా, విశ్వాసం అనే దాన్ని కలిగి ఉంటే నీతిమత్వం వస్తుంది అని వాక్యం చెప్తుంది. ఎంత గొప్ప విశ్వాసం ఉంటే అంత గొప్ప నీతి వచ్చేటంట. నీ దగ్గర ఒక పెద్ద అంత విశ్వాసం పడుతుంది. ఏంటది? స్తోత్రం. ఎంత ఎక్కువ విశ్వాసం నీ దగ్గర ఉంటే, యేసు ప్రభువుని నమ్ముతూ ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన సన్నిధానంలో నడుచుకుంటూ ఉన్న నా ప్రియ సహోదరులారా, యేసు నామములో ఉన్న గొప్పతనాన్ని ధ్యానించడానికి నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను. దేవా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నీ మార్గంలో నన్ను నడిపించండి, నాకు అర్థమగు రీతిగా నీ మాటను బోధించండి, నీ మార్గంలో నన్ను నడిపించండి అనియే దైవ సన్నిధానంలో ఉన్నటువంటి ప్రియ విశ్వాసి.
నమ్మిక నీతిని చేస్తుంది అని గొప్ప మాట వాక్యం చెప్తుంది. స్తోత్రం. కేవలం విశ్వాసం అనే ఒక బకెట్ తో నీతి అనే తైలాన్ని నీవు తోడవచ్చు. విశ్వాసం అనే ఒక్క వరము ద్వారా, సాధనము ద్వారా నీతి అనే గొప్ప ధననీతిని సంపాదించుకోవచ్చు. నీతిమత్వాన్ని పొందడానికి విశ్వాసం అనేది మార్గం. నీతి అనే కొండ మీదకు నువ్వు ఎక్కాలి అంటే దారి పేరు, మార్గం పేరు విశ్వాసం. స్తోత్రం. మరి నేను విశ్వాసనే అని మనం అంటూ ఉంటే స్తోత్రం చెప్పండి. ఈ విశ్వాసాన్ని బైబిల్ చాలా చక్కగా నిర్వచిస్తూ వస్తుంది, నిర్వచనాలు చెప్తూ వస్తుంది. ఈ విశ్వాసానికి బైబిల్ చాలా చక్కటి నిర్వచనాలు చెప్తూ ఉంటుంది. విశ్వాసం మొట్టమొదట దాటవలసినటువంటి హద్దురాయి మారు మనస్సు. స్తోత్రం. మారు మనస్సు అనే అనుభవం నుంచి ఈ విశ్వాసం ముందుకు కొనసాగాలి. యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలో చెప్పినటువంటి అమూల్యమైన మాట, కాలము సంపూర్ణమైంది కనుక మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి. మారు మనస్సు అనే అనుభవము, బాప్తిస్మము అనే అనుభవము మీరు పొందేదానికి మొదట మీరు నా బిడ్డలు కావాలి అని అంటే, నాకు చెందిన వారుగా మీరు ఉండాలి అని కోరుకుంటే, నా వెనుక మీరు నడవాలి అని కోరుకుంటే, నా మందిరానికి మీరు సమకూర్చబడాలి అని కోరుకుంటే, యేసు ప్రభు బిడ్డగా నేను జీవించాలి అని నువ్వు కోరితే, మారు మనస్సు అనేటటువంటి అనుభవం గుండా నీవు భక్తిని సాధకము చెయ్యి. స్తోత్రం. మనం మొదట మారు మనస్సు అనే గదిలోకి వెళ్ళాలట, ఆ అనుభవంలోనికి వెళ్ళాలట, ఆ పక్వంలోనికి రావాలట. మారు మనస్సు అనే పక్వానికి వచ్చిన తర్వాతే మనం నిజమైనటువంటి విశ్వాసం అవుతాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ మారు మనస్సు అనేది ఒకసారి పొందుకుంటే సరిపోయేది కాదు, ఒకసారి పొందుకుంటే సరిపోయేది కాదు. ఈ మారు మనస్సు అనుభవం నిత్యము కూడా, ప్రభా నన్ను పరిశుద్ధపరచండి, ప్రభా నా దోషాలను సరిచేయండి, దేవా నీ మార్గంలో నన్ను నడిపింప చేయండి, నీ యొక్క వాక్యమును నా హృదయంలో నివసింప చేయండి, నీ ముఖకాంతిని నాకు కనబడనివ్వండి, నీ దర్శనాన్ని నాకు కనబడనివ్వండి. నేను యేసు అని నేను మిమ్మల్ని పిలిస్తే ఆ శబ్దము నేను పలుకుతూ ఉన్నప్పుడే మీరు ఎంత దూరముగా ఉన్నారో అది నా హృదయానికి తెలిసిపోతూ ఉంది, నా ఆత్మకు తెలిసిపోతూ ఉంది. అయితే మీరు ఎంత దూరముగా ఉన్నారో గుర్తిస్తూ ఉన్న నేను మీకు సమీపంగా రావడానికి నేను ఏ తపస్సు చేయాలో, ఏ వైరాగ్యాన్ని పూనాలో, నన్ను నేను ఎలా నలుగట్టుకోవాలో, నన్ను నేను ఎలా సరి చేసుకోవాలో అది నాకు బాగుగా తెలియనట్లుగా నన్ను కట్టుదిట్టం చేయండి, నన్ను అరికట్టండి, నన్ను మీ స్వాధీనంలోనికి తీసుకోండి, నీ చేతిలోనికి నన్ను తీసుకోండి, నీ చేయి నా మీద ఉంచండి. స్తోత్రం. హల్లెలూయా. నన్ను మీరు నడిపించండి, నన్ను మీరు నడిపించండి. నీతి అనే దేవుని యొక్క గొప్పతనాన్ని చూడాలి అని అంటే, నీతి అనే యేసు ప్రభు మహిమను చూడాలి అని అంటే మొట్టమొదట మారు మనస్సు అనే అనుభవంలో నడిచి వెళ్తూ ఉండాలి. ఈ మారు మనస్సు అనేది నిత్యము పొందవచ్చు, నిత్యము. మనకు తెలియకుండానే దుమ్ము మన మీద ఎలా పడుతుందో, మారు మనస్సు అనేది కూడా అంటే శుద్ధి చేసుకోవడం, నీ హృదయాన్ని ఎప్పుడూ కూడా నిష్కళంకంగా ఉంచుకోవడం, నిర్మలమైనదిగా నీ మనస్సును చేసుకోవడం. ఆ నిర్మలమైన మనస్సుగా ఈ హృదయాన్ని చేసుకున్నట్లుగానే దోషరహితమైనదిగా ఈ హృదయం ఉండేదానికి యేసయ్య దగ్గర, ప్రభువా నేను నీ బిడ్డను నీ పరిశుద్ధమైనటువంటి హస్తము నా మీద ఉంచి నన్ను పరిశుద్ధపరచండి. స్తోత్రం. అయ్యా నీ హస్తము నా మీద ఉంచి నన్ను పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మన అజ్ఞానం, మన తెలివి తక్కువతనం తొలగించి దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని నూతన పరుస్తారు. హృదయాన్ని నీవు దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడవలసిన అవసరత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ మనస్సును నవనూతనమైనదిగా చేయగలిగిన యేసు ప్రభు దగ్గర నేను ప్రార్థించాలి. దేవా, నీకు ఆయాసకరమైనది నా హృదయంలో ఏమీ లేకుండా నన్ను నీకు ఇష్టమైన దానిగా చేయండి అయ్యా అని ప్రతి ఉదయం ఎక్కువ చామున నీవు ప్రార్థించే తల్లివైతే అనేక మంది ప్రజలకు నీవు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. యేసు ప్రభు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చి నీ యొద్ద నుంచి దీవెనలు నీ చుట్టుపక్కల ఉన్న అనేక మంది ప్రజలకు పంచిపెట్టడానికి ప్రభు నిన్ను మందిరానికి నడిపిస్తున్నారు అని బోధిస్తా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మికలో నీతి ఉంది. ఇది చాలా గొప్ప అద్భుతమైన సంగతి ఏంటి? నమ్మికలో నీతి ఉంది. ఈ నమ్మిక అనే దాన్ని మనం ఉపయోగించి కేవలము మనము స్వస్థతలను, కేవలము మనము ఆయన మార్గంలో నడుచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తా ఉన్నాం. నేనైనా మందిరానికి వస్తే చాలు, నేనైనా సేవించుకోగలిగితే చాలు, నా హృదయం ఆయన మాటలతో నింపబడితే చాలు, ఆయన కొరకు నేను బ్రతకడానికి ఆశపడితే చాలు, ఇలా అనుకుంటూ ఉన్నాం. నమ్మిక ద్వారా నీతిమత్వం అనే ఒక గొప్ప ధననిధిని సంపాదించుకోవచ్చు. స్తోత్రం. ఈ విశ్వాసం అనేది ఏదైతే ఉందో, ఈ నమ్మిక అనేది ఏదైతే ఉందో, దీన్ని దృఢపరుచుకోవాలి అని అంటే, దీన్ని స్థిరపరుచుకోవాలి అని అంటే మరియను గురించి యేసు ప్రభు అంటూ ఉంటారు, ఈమె ఉత్తమమైన దాన్ని ఎంచుకో. స్తోత్రం. మరియ ఏం చేస్తా ఉంది? యేసు ప్రభు పాదాల వద్ద కూర్చుని ఆయన వాక్యం వింటూ ఉంది. అంటే వాక్యము చెప్పేటప్పుడు ఆ వాక్యము వినడానికి ఎందరైతే ఆసక్తి కలిగిన వారై ఉంటారో అట్టి వారందరికీ ప్రభుత్వం ఉన్నారు, నీ నమ్మికను నేను గొప్ప ధననిధిగా మార్చివేస్తా. స్తోత్రం. నీ విశ్వాసము అనేటటువంటి చిన్న వరముతోనే నిన్ను ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లోనికి నేను నడిపిస్తాను. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు. ఈరోజు దేవుడు నీకు నమ్మిక, విశ్వాసం అనే గొప్ప వరాన్ని ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే, నీ విశ్వాసాన్ని నీకు ఏమని నిర్వచిస్తున్నావు? ఏమని నిర్వచిస్తున్నావు? ఓ సన్నటి దారం వలె నీ నమ్మకాన్ని చూస్తున్నావా? లేక ఒక గొప్ప నిచ్చెన వలె విశ్వాసాన్ని దర్శించగలుగుతున్నావా? నీ దృష్టి యొక్క గొప్పతనాన్ని బట్టి ఈ విశ్వాసం గొప్ప నిచ్చెన. దాన్ని దేవుడు యాకోబుకు తెలియజేశాడు. అబ్రహాము వద్ద దేవుడు విత్తిన నమ్మిక అనే విత్తనం ఇస్సాకు వద్ద దీవెన వచనంగా నిలిచి ఫలభరితమైన వ్యక్తిగా చేసి యాకోబు వద్ద అది ఒక విస్తృతమైన దర్శనంగా ప్రత్యక్షమయ్యేదిగా ఉంది. స్తోత్రం. నన్ను నమ్ము, నన్ను విశ్వసించు అని మాత్రమే అబ్రహాంతో చెప్పాడు దేవుడు. తనకు వినిపించిన స్వరానికి అబ్రహాం పూర్తిగా పడిపోయాడు. కారణం ఏంటంటే, మాట్లాడని బొమ్మల యొద్దే భక్తి చేసిన వాడు వినిపించిన స్వరానికి ఇంకెంతో భక్తి చేస్తాడు అనేది నా ప్రసంగ ఉద్దేశం. స్తోత్రం. మాట్లాడని బొమ్మల దగ్గరే వ్యాపారాని కన్నా పెద్దవాడిలాగా నిలబడిపోయిన అబ్రాము ఆచార్యుడికే ఆచార్యుడును అని చెప్పిన అబ్రాము వినిపించిన స్వరానికి అతని భక్తి పుష్పించింది అని, అతని భక్తి ఫలాలు పండేదిగా నిలిచింది అని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక స్వరము వినబడితే ఆ స్వరానికి సంపూర్ణముగా లోబడినటువంటి అబ్రాము, అతనికి వినిపించినటువంటి స్వరము అబ్రాముని అతనిలో భక్తి విశేషాన్ని పుట్టుకొల్పింది. మరి ఎక్కువగా దేవుని చూడడం ప్రారంభిస్తున్నాడు. అతను మరి అధికంగా దేవుని సేవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నమ్మిక అనే విత్తనం దానిలో నీవు నేర్చుకోగలిగినటువంటి భక్తి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఏమా సోదరు, నేనేదో ప్రార్థనకి వెళ్తున్నాను, నేనేదో మందిరానికి వెళ్తున్నాను, దీంతో సరిపెట్టుకునే వ్యక్తిగా ఉండవద్దు.
ఈ నమ్మిక, ఈ విశ్వాసంలో నీవు నేర్చుకోగలిగినటువంటి ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. స్తోత్రం. ఈరోజు మనకు నీతి ఎలా బోధించబడుతుంది? ఒకవేళ మనం అనుకోవచ్చు, నన్ను నీతి కలిగిన వ్యక్తి అని ఎవరితో అనిపించుకోవాలని నాకు లేదు. కానీ ప్రభువు అంటాడు, నీవు నన్ను వెంబడిస్తూ ఉంటే, నా సన్నిధికి వస్తూ ఉంటే, నేను ఎట్టి నీతి కలిగిన వాడును, నా నామం ఎంత మహిమ కలిగిందో అలా నిన్ను నేను నా యొక్క భక్తి విలువలతో దర్శించేవాడునై ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువు మనతో చెబుతున్నారు, మనల్ని ఆయన గొప్ప భక్తిపరులుగా చేయాలని కోరుతున్నారట. మనల్ని ఆయన గొప్ప భక్తిపరులుగా చేయాలని కోరుతున్నారు. కాబట్టి మనం మారు మనసు అనుభవకుండా వెళ్ళాలి. అదే మాత్రమే కాకుండా మన దోషానికి, మన అపరాధానికి మనకు నిత్యము కూడా అపరాధ భావన అనేది ఎవరిలో ఉంటుందో వారు దేవుని పాదాలను ఆశ్రయించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈరోజు నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే, నువ్వు తోషేసుకుంటా దేవుని సన్నిధానానికి వచ్చేస్తూ ఉంటే, ఆ వ్యక్తిని ఏమంటారు అంటే ఎవరో తెలియని వాడు. సొంత అపరాధ భావన మనిషిని ఏం చేస్తుందంటే, మొదట నన్ను నేను దేవుని వద్ద సరి చేసుకుని ఆయన పాదాల వద్ద నేను ఆయనతో సమాధానపడే వరకు, నా హృదయము నా దేవుని హృదయంతో సమాధానపడే వరకు నేను ఆయన పాదాలు విడిచిపెట్టను అనే ఒక అనుభవం రావాలి. తోచేసుకుంటా ప్రజలు విశ్వాసులు ఎక్కడైనా కూడా ఎలా ఉంటుందంటే తెలియక, సన్నిధి అంటే మొన్నే కదా, సన్నిధి అంటే మన ఎవరు తోచేది కదా, సన్నిధి అంటే నీకు అర్హత లేదు, గుడికి రావడానికి అర్హత లేదు, ఎవరు బోర్డు పెట్టాడు కదా. దావీదు తన మొట్టమొదటి 51వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, తన దోషము తన ఇంటికి వచ్చి దైవజనుడైన నాతాను అతనిని, నీవు దేవుని దృష్టికి దోషం చేసిన వాడివి, నీవు దేవుని దృష్టికి అపరాధం చేసిన వాడివి అని చెప్తే అక్కడే సాగిపడిపోయి, నేను దోషిని, నేను పాపని అని ఏడుస్తూ ఒక కీర్తన రాస్తున్నాడు. నేనే నీకు విరోధంగా పాపము చేసిన వాడిని, నా పాపము పోవు వరకు నేను కన్నీటితో నీ పాదాల వద్ద కూర్చుంటాను. అది పొడుపు తేలిపోవునంత బలమైనటువంటి కన్నీటి ప్రార్థన చేయడం నాకు ఇష్టము. స్తోత్రం. ఏం తేలిపోవాలమ్మా? మన కర్చీపులు తొడుస్తున్నాయా? స్తోత్రం. ప్రార్థనలో దేవుడు దయచేస్తా మనం ఏం చేయాలి అంటే, మనల్ని మనం ఇచ్చిపోకుండా, దేవా నా హృదయం నీకు ఇష్టమైనదిగా చేయండియా, నా హృదయం మీకు దూరంగా ఉండకూడదయ్యా. నా హృదయం మీకు దూరంగా ఉండకూడదు నాయనా, నీకు అతి సమీపంగా ఉండడానికి. ఎవరు సమీపంగా ఉంటారు అంటే ఎవరు తమ హృదయాన్ని నిత్యము కూడా పవిత్రంగా ఉంచుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటారు. శ్రద్ధ దేనికి? స్తోత్రం. శ్రద్ధ దేనికి? దేవుడికి నేను ఎక్కడ దూరం అయిపోతానో అనే దాని మీద శ్రద్ధ పెడితే నీవంటే దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టం. ఎప్పుడు వచ్చి సన్నిధిలో కనబడతావా? ఎప్పుడు నీకు జ్ఞానం వస్తుందా? కుటుంబ సంబంధమైన చింతనలు, అజ్ఞానం, మోయలేని భారాల వలె కుటుంబ విషయాలు పెట్టుకుని దేవుని సన్నిధిని గుర్తించలేని వ్యక్తులుగా ఉండే స్థితి నుంచి ఒక వ్యక్తిని వారి కుటుంబ వ్యవస్థ కానీ, శారీరక పరిస్థితులు కానీ, ఈ లోకం కానీ దైవ సన్నిధి నుంచి ఎడబాపేలా చేయకుండా ఆ వ్యక్తి తన జ్ఞానవంతుడిని ఉపయోగించి సన్నిధి సహవాసంలో ఉండడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. సన్నిధి సహవాసంలో నేను మిస్ అవ్వకుండా ఉండాలి. సన్నిధి సహవాసాల్లో నేనుంటే ఎంత దీవెనకరంగా ఉంటుంది అనే భావనే నిజముగా ఆ వ్యక్తిని క్రీస్తులో గొప్పగా దీవించబడడానికి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ద్వారా నీతి ధననిధిని సంపాదించుకోవడానికి
కొన్ని పరిస్థితుల్లో ఉన్నతమైన ఆలోచనలు కలిగి, నిర్ణయాలు కలిగి దైవ మార్గంలో నడుచుకోవడానికి దైవ జ్ఞానాన్ని వెతుకుతూ ఉండాలి. దైవ జ్ఞానాన్ని వెతుకుతూ ఉండాలి. స్తోత్రం. కొన్ని సమస్యలకు పరిష్కారము దేవుని సన్నిధి నుండి సంపాదించుకునే బిడ్డలుగా ఉండాలి. మన హృదయంలోనే దానికి జవాబు ఎత్తుకున్నాం అని అనుకుంటే ఆ హృదయంలో దొరకదు జవాబు. స్తోత్రం. నా దగ్గర ఈ జవాబును కనుక్కుంటా అని అంటే నువ్వు కనుక్కోవు. దేవుడు నిన్ను ఎంతగా సన్నిధిలో స్థిరపరచాలని కోరుకున్నాడో ఆ దేవుడు ఉన్నతమైన ఆశలు నువ్వు ఏం చేస్తావంటే వాటి నీరు కలుస్తూ ఉంటావు. స్తోత్రం. కనుక దేవుడిని బిడ్డరా, విశ్వాసము మారు మనసు అనే విషయంలో మనం ఎప్పుడూ కూడా చురుకైన వ్యక్తులుగా ఉండాలి. నీకు ఆయాసకరమైనది ఏది ఉండడానికి వీలేదు. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను ఉండడానికి నీ ఎదుటను నన్ను నేను తెచ్చుకుని, ప్రభువా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నాతో సమాధాన పడుము, నా లోపము ఏమైనా ఉంటే నాతో చెప్పుము, నేను సరిచేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాను అని చెప్పేవాడుగా సంఘమంతా కూడా ఉన్నప్పుడు ఈ దేవాది దేవుడు ప్రేమ కలిగిన వాడై, జ్ఞాన స్వరూపి అయి నీతో నడిచి మేలు చేయడానికి ఆయన తన హస్తాన్ని మీద చాపి ఉంచేవాడుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడుస్తున్న మార్గంలో దేవుడు మనల్ని గొప్ప సంగతులను తెలుసుకునేవారుగా చూడాలని కోరుతున్నారు. గొప్ప సంగతులు ఏమి సంగతులండి? చిన్న చిన్న కొన్ని విషయాల కొరకు మాత్రం క్రీస్తును ఆశ్రయించడం కాదు, చాలా ఉత్తమమైనటువంటి దైవికమైనటువంటి సంగతులను ధ్యానించడానికి ప్రభు ఈ రోజు నీ హృదయంలో తలుపుబడి ఆయన అంటున్నారుగా, ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు ధ్యానించేటటువంటి వ్యక్తిగా నీవు నిలిచిపోదు. ఈరోజు దేవుడు యొక్క నీతిమత్వాన్ని సంపాదించుకోవాలి అని కోరుకుంటే మరి ఉత్తమమైన దానిని అబ్రాహాము జీవితాన్ని గమనించినప్పుడు కేవలం అతడు దేవుని నమ్మాడు. నమ్మి అతను ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి. స్తోత్రం. ఈరోజు వైరాగ్యాన్ని ఎవరు కలిగి ఉండడానికి ఇష్టపడతారో అట్టి వారిని దేవుడు విశ్వాసవంతు వీరులుగా చేయడానికి ఇష్టం కలిగిన వారైనా, విశ్వాసపు రంగంలో ఒక వీరునిగా నీవు నిలవాలి అంటే స్తోత్రం. దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే వాస్తవాన్ని ఇష్టపడ. ఎక్కడికి రమ్మంటాడు ఈయన, ఎక్కడికి రమ్మంటాడు ఈయన. ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యానికి తగిన తీర్మానం చేయడానికి ఎప్పుడూ కూడా ఇష్టము కలిగిన వారమై ఉండాలి. వాక్యానికి తగిన తీర్మానం చెప్పు. బలమైన ఆహారం నువ్వు తింటే అది నీకు వంట పడితేనే నువ్వు సఫలీకృతమైనట్టు. స్తోత్రం. నువ్వు తినేది బలమైన ఆహారమే కానీ ఒంటికి సత్తువ లేకపోతే నువ్వు వ్యర్థుడు. ఉపదేశం అనేది కూడా ఆ ఉపదేశము సాగమేంటి అంటే ఆ ఉపదేశము సాగ దగ్గర తీర్మానం దగ్గరికి వచ్చేయాలి. దేవా, ఈ దైవజనుడు బోధిస్తున్న వాక్యం చాలా గొప్పగా ఉంది, అది నా హృదయాన్ని ఎంతో ఆకర్షించింది, అది నా ప్రాణాత్మ దేహాలను లొంగదీసేస్తా ఉంది, అది నన్ను ఆకర్షించి నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంది. నాతో ఎప్పుడు ఆ వాక్యానికి ఒక తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానమే నిన్ను నీతి ఫలములను ఫలించడానికి ఎక్కవలసినటువంటి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలను దర్శించి నడిపించేలా చేస్తుంది. తీర్మానాలతో కూడిన భక్తి ఎప్పుడు వాక్యం అప్పుడే. ఎట్లా చెప్పాడు పాస్ గారు అంటే బాగా చెప్పాడు, కానీ అది నాలో ఏం క్రియ చేస్తుంది అనేది నాలో ఏం క్రియ చేస్తుంది అనేది నేను 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 అనే ఒక మనస్తత్వం ఆ శిక్షులు ఎప్పుడు అందులో పెడతావు. వాక్య నెరవేర్పు నాలో కావాలి.
వాక్యము నాలో గొప్పగా క్రియ చేయాలి అని, ఆ వాక్యము నీలో పనిచేసేటట్లు నీవు ఎప్పుడూ కూడా యేసుని ఎదిరించాలి అంటే దేవుని వాక్యము నాలో కార్యసిద్ధిగా అందించబడాలి. వాక్యము నన్ను సరి చేయాలి. దేవుని కొరకు ఒక నివాసముగా నేను కట్టబడేటట్లు నన్ను నేను పూర్తిగా దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మనం ఏం చేయాలా? చేయొద్దంటే చేయొత్తాలి, చేయించంటే చేయించాలి, ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. స్తోత్రం. క్రీస్తులకు స్వాధీనమైతే, క్రీస్తులకు లోబడిపోతే వాక్యం నిన్ను అంచెలంచెలుగా ఎదిగింపచేసేదిగా ఉంటుంది. స్తోత్రం. మాటలు బాగున్నాయి, ఉపదేశం బాగుంది, వాక్యం ఎలాగే ఉంది అలాగే ఉంది అని చెప్తున్నారు, కానీ ఆ వాక్యం నాలో క్రియ చేసిందా లేదా అని చూసుకునే దగ్గర వెయ్యాల్సించేవాడు ఇంకా నీకు కనిపించలేదని తెలియజేస్తా. ఒక మంచి ఉపదేశం దగ్గర నీవు ఎలా ఆలోచించాలి అంటే ఈ వాక్యము నా హృదయంలో పనిచేసి తీరాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని కలిగి కోడి గుడ్ల మీద పొదిగినట్లుగా నీవు దేవుని ఉపదేశమును నిత్యము కూడా ధ్యానించే వ్యక్తిగా ఉన్నప్పుడు నేను నీవు ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించబడడానికి యేసు ప్రభు యొక్క నాయకత్వం మనకు తోడై ఉంటుంది. స్తోత్రం. యేసు ప్రభు యొక్క నడిపింపు కలిగి ఈ మార్గంలో నడుస్తున్నాను అని ఒక విశ్వాసపు ఒప్పుకోలు చెప్పిన వారంగా ఉండడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చేత మనం తీర్మానం తీసుకోవాలి. ప్రతి ఉపదేశం దగ్గర ఒక తీర్మానం తీసుకోవాలి. దాన్ని ప్రతిరోజు ప్రార్థించాలి. అయ్యా, ఈ వర్తమానంలో ఈ మాటలు ఉన్నాయి, నన్ను దర్శించండి అయ్యా, నన్ను ఆ నోవహు వలె చేయండి అయ్యా, నన్ను ఆ యోషు వలె చేయండి అయ్యా, నన్ను ఆ షేతు వలె చేయండి. ప్రభు ఏం చేస్తారంటే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవే నా సర్వస్వం అని అంటే అడుగడుగున ఆయన నడిపిస్తారు. అడుగడుగున ప్రతి అడుగు ఆయన నీతో కూడా ఉంటారు. నా పాటకు కారణం నీవే, నా ప్రార్థనకు కారణం నీవే, నేను అనేదాన్ని అసలు ఇలా ఉన్నాను అంటే కారణం నీవే అని అంటే మాత్రమే నీ ప్రతి అడుగులో నా దేవుడు కనిపిస్తాడు. స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు చాలా ఇవ్వాలని కోరుతున్నాం. తన గొప్ప నీతి అనే ఆ ప్రకాశమానాన్ని మన మీద ఉదయింప చేయాలని నీతి సూర్యుడుగా ఆయన నీ మీద నిలిచి ఉంటే నువ్వేం చేయాలా? పొద్దు తిరుగుడు భూమికి ఒక గుణం ఉంటుందట. సూర్యుడు ఎటు తిరిగితేడు నువ్వు కూడా నీ యేసయ్య ఇటువైపు తిరిగితే అటువైపు తిరిగేదానుగా ఉంటుందిగాక. నీ యేసు ఎటు తిరిగితే అది నీకు తెలిసిపోతా ఉంటుంది. నా యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అట్లా ఆయన వైపుకే చూసే మనసు నీతో ఉంటే ఏ శోధనానికి జరిగి రాదు. నిన్ను నలుదిశల నా దేవుడు తన కాపుదలైన భద్రతతో నింపి, నలుదిశల నా దేవుడు ఆలోచన చెప్పువాడుగా ఉండి కాపుదల తొలగించి ఆధ్యాత్మికమైన ఎదుగుదల కలిగించడానికి, నిత్య సహవాసానికి నిన్ను నడిపించే నా కాపరిని నీవు చూచుదువుగాక. స్తోత్రం. నిత్య సహవాసాన్ని కోరుతాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆ నిత్య సహవాసం కూడా నీవు కూడా కోరే తల్లిగా ఈ మధ్యాహ్నం ముందు నిత్యము నీతో సహవసిస్తానయ్యా. యేసు అనే నామమే నీ ధ్యానంగా మారితే నీకు శోధనలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించారు. సమస్తమైన పరిస్థితుల్లో నా దేవాది దేవుని యొక్క రక్షణ అనే కవచం, కాపుదల అనే భద్రత ఆయన అనుగ్రహించి నేను నీతో కూడా ఉన్నాను అనే మాట చెప్పడానికి నీ వద్దకు వచ్చేవారుగా ఆయన ఉంటారు. కాబట్టి నా ప్రియ సోదరుడా, దేవుడు మనకు చాలా ఇవ్వాలని, ఆయనలో ఉన్న నీతి ఎంత గొప్పది అంటే ఈ భూమి మీద
ఆ నీతిని స్థాపించడానికి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకునేవారు ఉన్నారు. నీ కుటుంబంలో నిన్ను దేవుడు రక్షించింది ఎందుకనంటే నీ పేర దేవుడు తన దైవత్వాన్ని ఆవిష్కరించాలని. దేవుడు ఏదో ఒక రాయిని, యాకోబు అరణ్యంలో ఒక రాతిని నాటి దాని మీద నూనె పోస్తా ఉన్నాడు. ఆయన నాటుతున్న రాయి ఏంటి అని అంటే అది సియోనులో పునాదిగా వేయబడిన రాయి. స్తోత్రం. అది సియోనులో పునాదిగా వేయబడిన రాయి. అది నజరేయుడైన యేసు. నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే నీ పేర దైవ సన్నిధిని నీ కుటుంబంలో ప్రతిష్ఠించాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. స్తోత్రం. నిన్ను ఉపయోగించి ఒక జనాంగాన్ని తయారు చేయాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎవరన్నట చెప్పండమ్మా? జనాంగాన్ని. అదేంటి కుదిరి నా ధర్మశాస్త్రం అది ఉందో లేదో చూసుకుంటా ఉండు మాస్టర్ గారు అన్నట్టుగా మీరు హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. నీ ద్వారా నేను ఒక జనాంగాన్ని తయారు చేయాలని దేవుడు కోరుతున్నాడు చెప్తే ఆమేన్ హల్లెలూయా అనే చెప్పే పాఠానికి ఎప్పుడు వస్తావురా? జపనే గారు వెళ్తేనా? స్తోత్రం. ఎలా ఆమేన్ హల్లెలూయా అనే పాఠానికి ఎప్పుడు వస్తావు? ఇక మళ్ళీ నువ్వు పాకం పట్టేటప్పుడు కానీ స్తోత్రం తిరుగుతులేదయ్యా. ఫస్ట్ గారు సాయానికి వస్తావా? ఏ పాకం రా? ఆమేన్ హల్లెలూయా తల్లి, ఆమేన్ హల్లెలూయా అని స్థితికి మనకు రా. నిన్ను ఉపయోగించుకున్న దేవుడు ఒక జనాంగానికి తండ్రిగా నేను చేయడానికి నీకు రక్షణ ఇచ్చాడని నేను ప్రకటిస్తాను. స్తోత్రం. ప్రతి వ్యక్తి దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి. సురేష్ బాబుకి ఫ్లోలో వచ్చేసిందేమో ఈ మాట అని అనుకుంటారు, కానీ అవి వాగ్దానాలు అనే సత్యం తెలియడానికి నీకు ఎన్నేళ్ళు పడుతుందో దేవుడికి స్తోత్రం. అవి వాగ్దానాలతో కూడిన మాటలని తెలుసుకోగలిగితే నువ్వు పక్కలోకి వచ్చావు, అయ్యా నా ద్వారా ఒక జనాంగానికి ఈ నీ సన్నిధిని స్థాపిస్తానని చెప్తే నన్నేం చేయమంటావో చెప్పు, అది చెప్తాను అని అడగలుగుతావు. అలా అడిగిన రోజునే నీతో కూడా నువ్వు అబ్రహాము విశ్వాసంలోకి వస్తున్నావు. అబ్రహాము విశ్వాసంలోకి ఎప్పుడు వస్తావు? నీ యొక్క జనాంగాలు దైవ సన్నిధి స్థాపించబడుతుంది. జనాంగాలకు యేసు ప్రభువు దేవుడుగా ఉండడానికి క్రియ చేయడం ప్రారంభిస్తాడు. బుద్ధిని ప్రభువుని మార్చుకున్నాడు అనుకున్నావా? ఊసిపోక ప్రభువుని మందిరానికి నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నావా? నేను ఇంతే చేయగలను, నేను ఇంత మాత్రమే వెంబడించగలను అనుకుంటున్నావా? ఒక మనిషికి దేవుని స్థితి ఉంటుందట, ఉన్నతమైన స్థితి ఉంటుందట. దేవుని స్థితిలో ఎదిగించిన దేవుని ఉన్నతమైన స్థితి వరకు నడిపించడానికి నువ్వు ఎందుకురా దిక్కు చూసేవాడుగా ఉన్నావు? దేవుడికి స్తోత్రం. ఈ యేసు అనే దీపాన్ని దేవుని స్థితిలో ఎదిగించావు. నీకు ఉన్నత స్థితి కూడా ఉంది. అక్కడ కూడా ఈ ప్రభువుని ఎందుకు మహిమపరచకూడదు? అక్కడ కూడా నిలిచి ఈ దేవునికి స్తోత్రాలు ఎందుకు చేయకూడదు? దేవుడిని దీవిస్తాడని భయమ, దేవుడిని హెచ్చిస్తాడని నీకు తెలియదా? స్తోత్రం. ప్రియమైన సోదరి, నీకు ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానంతో యేసు ప్రభువుని కనపరచాలి, స్తుతించాలి అనే ఆశ కలిగి ఉంటే దేవుడు నేను దీవించడానికి ఇష్టపడ్డాను. ఈ వాక్యంలో ఉన్నది ఉన్నతమైన స్థలములలో ఈ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ చెప్పాలి? ఉన్నతమైన స్థితిలో ఈ దేవునికి స్తోత్రం చెప్తే నీకున్నదంతా కూడా దర్శించబడింది. యేసు కొన్ని గొప్ప కార్యాలు తలపెట్టుకుని విడుదలగా ఉండాలి. స్తోత్రం. ఈ ప్రభువు నాతో మీతో ఒక మాట అంటున్నారు. ఆయన తన నీతిమత్వాన్ని ఒక వ్యక్తి మీద ప్రకాశింప చేయాలంటే ఈ మనుషులు ఆయన ఎదుట నిలిచి నా మీద ప్రకాశించండి అని ఆయన కొరకు అబ్రహాము వలె నిలిచి ఉండాలి. స్తోత్రం. అబ్రహాము వలె నిలిచి ఉండాలి.
అబ్రహాము దేవుని నీతి కిరణాలు తన మీద ప్రకాశించే వరకు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. మానవ సంబంధమైన నడిపింపులు కాదు, కేవలం దైవ స్వరమే. మానవ సంబంధమైన నడిపింపులు, అక్కడ నీళ్లు దొరుకుతున్నాయంటే, అక్కడ ఆహారం దొరుకుతుందంటే అబ్రహాము ప్రయాణం చేయలేదు. అబ్రహాము యొక్క ప్రయాణం అంతా దేవుని స్వరం విని దేవుని చిత్తం మేరకు నడిచేవాడుగా ఉన్నాడు. దేవుని వైపు చూచుట అని అంటే దేవుడు నడిపించిన చోటుకెల్లా వెళ్ళుట. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి అనగా ప్రార్థనలో నిలిచి ఉంట, వాక్య ధ్యానంలో నిలిచి ఉంట, అత్యాశకు పోకుండా పౌలు భక్తుడు చెప్పినట్లుగా అన్ని విషయములలో మితముగా ఉండేవాడు. దేవుని ముఖ కాంతి తన మీద ప్రకాశించడానికి అతను జ్ఞానయుక్తంగా దైవ సన్నిధిని తన కొరకు కట్టుకొని చున్నవాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. మితముగా ఉండు వాడికి మాత్రమే దేవుని ముఖ కాంతి ప్రకాశించేదిగా ఉంటుంది. పౌలు భక్తుడు ఊరికి ఆ మాటలు చెప్పలేదండి. ఆయనకు సత్యపు విలువ ఎంతో లోతుగా తెలుసు. నీ పందెపు రంగంలో మితముగా పరిగెత్తు. అదే సమయంలో న్యూనతా భావం ఎప్పుడు నిన్ను ఏడుబడి చేయలేవు. న్యూనతా భావం అంటే నేను బలహీనుడు కదా అనే ఆలోచన. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే. కారణం ఏంటంటే గురి చూచి నడుస్తున్నాను. ఏం చేస్తున్నాను? గురి చూచి నడుస్తున్నాను. కనుక గురి చూచి నడిచేటప్పుడు ఆ గురి ఏమైంది అని చెప్పి అంటే మన స్వయానికి అతీతంగా తుమ్మకర్ర మీద బంగారము పొదిగించబడిన రీతిగా మానవులైన మన ఆలోచన మీద దేవుని చిత్తం అనే బంగారాన్ని పొదిగించి దేవాదేవుడు మితముగా ఉండి నేర్పుతాడు. మితముగా ఉండేవాడు దేవుని యొక్క నీతిమత్వాన్ని సంపాదించడానికి, దేవుని భక్తులు ఎన్నో గొప్ప ఆత్మీయ అనుభవం ఎదగడానికి నిత్యము కూడా ఆయనతో తనకున్న సహవాస సంబంధాన్ని కాపాడుకునే బుద్ధిమంతుడు. సహవాసాన్ని కాపాడుకోవడానికి మీరు ఆయన వెంబడిస్తున్నా. నా ప్రియ సోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో గొప్ప ప్రార్థనా పరుడు అని, ఎంతో గొప్ప వాక్య ధ్యాన పరుడు అని ఈ మాటలు నేను తెలియజేయడం లేదు. కానీ వాక్యం నాకు ఏమి చెబుతుందో దాన్ని చెప్పడానికి కష్టపడుతూ ఉన్నా. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ముఖ కాంతి నా మీద ప్రకాశించడానికి ఆయన ఉండమన్న చోట నేను ఉండేవాడిగా ఉండాలి. ఆయన తన తేజస్సుతో నీ మీద ప్రకాశించడానికి ఈరోజు భక్తుని మీదకు ఉదయించవలసినటువంటి తేజస్సు ఏంటి అనేది దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడో ఆ స్థితిలో నిన్ను దర్శించే దేవుని యొక్క ఆ దర్శనము ఎప్పుడు కూడా సజీవంగా ఉండేలా నిన్ను కాపాడుకోవాలి. స్తోత్రం. దర్శనానికి ఆటంకంగా నిలిచేవి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. అవి నెలవెల్లగా నీ దగ్గరికి వచ్చి నీ కన్ను మసకబారేటట్లు, నీ ఆలోచన మందగిరేటట్లు, క్రీస్తుతో నీ సహవాసానికి కొంత ఆటంకం కలిగించేటట్లు పైకి ఎలా ఉన్నాయంటే నువ్వు నెంబర్ 1 అని నీతో చెప్తాయి. ఆంతరంగికంగా అవి ఎలా ఉన్నాయంటే కొంచెము దేవుడి నుంచి నిన్ను పక్కకు జరిపి నీకు నిన్ను దగ్గరగా చేస్తాయి. క్రీస్తు నుంచి మాత్రం నిన్ను కొంచెం ప్రక్కకు జరుపుతాయి. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన స్తోత్రం, దేవునికి చెందవలసిన ఆరాధన ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవునికి చెందకుండా చూసుకోగలిగితే ఈ దేవాదేవుడు చెప్తున్నాడు, నా యందు ఆనందించు, నా దేవుడిని సంతోష పెట్టుట కంటే గొప్ప సంగతి ఈ లోకంలో ఏది ఉంది అని సవాలు చేయగలిగిన వ్యక్తిగా నీవు ఉండగలవని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన గొప్ప భక్తి విలువలతో వ్యక్తిని దర్శించడానికి ఇష్టపడేవాడు కూడా. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు అని ఈ దేవుడు నీతో చెప్తే ఆయనకి ఇచ్చే నీతి విశ్వాసం ద్వారా కలుగుతున్న నీతి. ఈ నీతికి తగినట్లుగా ప్రభు చెబుతున్నారు, నీవు ఒక ఓడను సిద్ధపరచు.
దేవుడు అప్పగించిన పని మీద భక్తుడు తన ధ్యాస పెట్టినప్పుడు ఆ వ్యక్తి రేయింబవళ్ళు తనకు కలిగిన సమస్తంతో అతను చేస్తున్న పని ఏంటి అంటే దేవుడు చూపిన వాడను సిద్ధం చేయడం. ఈ వాడను సిద్ధపరిచేటప్పుడు చాలా మంది అడుగుతున్నారు, నోహు కుటుంబమా మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? నోహు కుటుంబమా మీరేం చేస్తున్నారు? నోహు ఒకటే చెప్తున్నాడు, నాతో మాట్లాడిన దేవుని పని చేస్తున్నాను. నన్ను ఏ పని చేయమని దేవుడు చెప్పినారో ఆ పని నేను చేస్తూ ఉన్నాను. స్తోత్రం. ఓరయ్యా వర్షమే లేదని అనుకునే ఈ భూమి మీద వాడలు కడుతున్నారు వీడెవడు అని అందరూ కూడా అదుల్లో చూస్తున్నారు. ఈ లోకం క్రైస్తవ్యాన్ని, ఈ లోకం ఒక సేవకుడిని ఎలా చూస్తూ ఉంటుంది అంటే వీరికి మత పిచ్చి పట్టింది, వీరికి భక్తి పిచ్చి పట్టింది, వీరికి యేసు పిచ్చి పట్టింది, వీరికి పరిశుద్ధత అనే పిచ్చి పట్టింది, వీరికి వైరాగ్యం అనే పిచ్చి పట్టింది. కానీ దేవుడు చెప్తున్నారు, నీకు అప్పగించిన పని మీద మాత్రమే నీ ధ్యాసలో వచ్చేవాడు అయితే వాళ్ళను కట్టడానికి నీవు సమర్థుడివి. స్తోత్రం. వాళ్ళను కట్టడానికి నీవు సమర్థుడివి. ఈరోజు మనము రక్షణ అనే వాడను కట్టాలి, భక్తి అనే వాడను కట్టాలి. భక్తి అనే వాడ, రక్షణ అనే వాడ నీవు కట్టినట్లుగా దేవుని జ్ఞానం నీకు అనుగ్రహించబడినగా. యేసు జ్ఞానము నీవే అనుగ్రహించునుగాక. జ్ఞాన స్వరూపుడైన దేవుడు నిన్ను వాక్యపు విలువలను గుర్తించగలిగిన వ్యక్తిగా చేయునుగాక. భక్తి అనే వాడును కట్టు, రక్షణ అనే వాడును కట్టు, భక్తి అనే వాడ కట్టాలి. ఉపదేశం చేత, వాక్యం చేత నిత్యము నడిపించబడే వ్యక్తులుగా ఉండాలి. వాక్యం చెప్పి నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను. నీకు నేను ఉపదేశం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ ఉపదేశం అనేది మనం ఎంత జాగ్రత్తగా ధ్యానం చేస్తామో అంతగా ఈ వాడను కట్టగలిగిన వారంగా ఉంటాం. దేవుడు చెప్పిన ఉపదేశం ఏంటి అంటే దేవుడికి స్తోత్రం, దేవానికి చిత్తం ఏంటి నాయనా అని ప్రార్థించేటప్పుడు దేవుడు తన ఉపదేశాలను అందించేవారు కదా. ఓడాలని కట్టడానికి దానికి ఏం కావాలి అని అంటే బెసలేలుకు మించిన జ్ఞానం నోహుకు ఉంది అని ఒకవేళ చెప్పాలి అని అంటే దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తంలో నిలిచి ఉన్న వ్యక్తి దేవుని వాడను కట్టడానికి సంపూర్ణంగా సామర్థ్యాన్ని కలిగిన వాడై ఉంటాడు, సమర్థుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని వెదక, వాడను కట్టడానికి దేవుని చిత్తాన్ని వెదక, దేవుని చిత్తాన్ని వెదక. కనుక భక్తి అనే వాడను కట్టడానికి ఉపదేశాన్ని మనం శ్రద్ధగా ధ్యానించే వారంగా ఉండాలి. నీ మాటలు నా జీవకు ఎంతో, నీ మాటలు నా జీవకు ఎంతో, వాక్యాన్ని నీవు ఎంత ప్రేమిస్తావో అంతగా వాక్యం నిన్ను కడుతుంది. స్తోత్రం. వాక్యాన్ని నీవు ఎంత ప్రేమిస్తావో, నీ ఉపదేశము నా జీవకు ఎంతో, వాక్యమును ఎంత ప్రేమిస్తావో ఆ వాక్యము నేను తెగకూడదు. కొన్ని పర్యాయాలు మన తెలివి, మన జ్ఞానము ఆటంకాలుగా నిలబడతాయి. వాక్యములో ఉన్న గొప్పతనాన్ని ఆశ్రయించకపోవడానికి, వాక్యములో ఉన్నటువంటి దేవుని మహిమ కలిగినటువంటి మాటలను ధ్యానించకపోవడానికి మన తెలివి, మన జ్ఞానము ఆటంకాలుగా వస్తాయి. స్తోత్ర. వాటిని పక్కన పెట్టాలి. నీ తెలివి ఏ భక్తి నిన్ను చేయనివ్వడం లేదో, నీ జ్ఞానం ఎక్కడ అడ్డుపడుతుందో అక్కడ దానికి సిలువే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాల వాక్యం ఉంది. నీ శరీర సంబంధమైన విషయాలకు ఏవి నిన్ను క్రీస్తులో నడవకుండా చేస్తున్నాయో, క్రీస్తు మార్గానికి, ఆయనతో నువ్వు ప్రయాణం చేయడానికి ఏవి నీకు ఆటంకాలుగా ఉన్నాయో వాటిని పట్టి తెచ్చి సిలువ వేయి. సిలువ. స్తోత్ర. సిలువ వేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం మొదలుగా ఉంటుంది. ఆ వాక్యం నిన్ను ఏలుబడి చేసేలా చూసుకుంటాం.
వాక్యము ఏ వ్యక్తిని వేరుబడి చేస్తుందో ఆ వ్యక్తి వాడవలే కట్టబడతాడు. అతనికి ఎటువంటి అపాయమో రాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని దుప్పి నీటి వాగులు శ్వాసపడినట్లు నా ప్రాణము వాక్యం కొరకు ఆశపడుతుంది అని మనం అనుకుంటుంటే, ఈ వాక్యాన్ని చెక్కలుగా చేసి, ఈ వాక్యాన్ని పలకలుగా చేసి ఒక వాడ కట్టడం నీకు తెలుస్తా ఉందా? స్తోత్రం. వాక్యాన్ని దేనికి ఉపయోగిస్తావు? నీ కుటుంబ సమస్యలకా, నీ అనారోగ్యానికా, నీ సామాజిక సమస్యలకా దేనికి ఉపయోగిస్తావు? భక్తి అనే ఒక శిబిరాన్ని కట్టడానికి వాడతావా? దేవుని కొరకు ఒక ఇంటిని కట్టడానికి వాడతావా? యెహోవా నామము బలమైన దుర్గం. ఈ యెహోవా నామాన్ని నీవు ఎంత శ్రద్ధగా భక్తిగా ఎదుగుతావో ఆ నామమే ఒక దుర్గమైపోయింది. అంటే ఒక ఇల్లు అయిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు. స్తోత్రం. బండ మీద ఈ నామాన్ని నువ్వు ప్రార్థించాలి, ఈ నామాన్ని నువ్వు సేవించాలి, లోబడాలి, భయభక్తులు కనపరచాలి, ధ్యానించాలి, అధికంగా ధ్యానించాలి, శ్రమలో ధ్యానించాలి, దీవెనలో ధ్యానించాలి, నిందలో ధ్యానించాలి, కీర్తిలో ధ్యానించాలి. ప్రతి స్థితిలో కూడా దైవ ధ్యానమే చేసే వ్యక్తిగా నీవు ఉంటే ప్రభు కొంచెంగా ఇల్లు కట్టడం నేర్పుతాడు. ఆ ఇల్లు బండ మీద కడతావు, ఆ ఇల్లు దుర్గము, ఆ ఇంటిలో నీవు దాగుకోగలుగుతావు. ఏ అపాయము నీకు రాకుండా నిన్ను భద్రపరచగలిగింది యేసు నామం అనే ఇల్లు. స్తోత్రం. యేసు నామం అనే ఇల్లు. ఆ నామాన్ని ఎలా ఒప్పుకుంటున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఎలా స్తుతించుకుంటున్నావు? ఎలా ఆరాధించుకుంటున్నావు? ఒకసారి మనల్ని మనం గమనించుకుని మరి అధికంగా ఆయనను కీర్తించుటకు, మరి అధికంగా ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, మరి అధికంగా ప్రార్థించుటకు నీవు నీ మనస్సును సన్నిధిలో నిలిపినట్లయితే నా దేవాదేవుడు ఏయో చేయడానికి నువ్వు ఎంతో కష్టపడిపోతా ఉంటావు. నీ ఒంట్లో ఉన్న బలాన్నంతా ఉపయోగించి 4 కాసులు సంపాదించడానికి, ఈ సంవత్సరం నా ఆదాయం ఎంత, ఈ సంవత్సరం నా బిడ్డల చదువు ఏంటి, ఈ సంవత్సరం నా భర్త యొక్క సంవత్సర ఆదాయం ఏంటి, ఈ ఏడు మనం ఏమి అని చెప్పి ఆ ఇల్లు కడుతున్నావు బాబా. యేసు అనే ఇల్లు కట్టుతుంది. యేసు అనే ఇల్లు. స్తోత్రం చెప్పు. ఆపదలో నీ ధనము నీకు అక్కడికి మొత్తం నీకంతా గీరి స్తోత్రం. హల్లెలూయా. నీకుండదంతా ఓడ చేసి నిన్ను బాధల పాలు చేస్తుంది. ఎంతో కష్టపడి ఆర్జించిన నీ కాసు కాస్త నువ్వు అనుభవించకుండా అది ఎక్కడెక్కడో నువ్వు దారపోస్తూ ఉంటే బుద్ధి రాని మనిషిలాగా బతకవాక, బుద్ధి లేని మనిషిలాగా వ్యవహరించకు. స్తోత్రం. నువ్వు కష్టించిన కాసు నీ ఇంటే ఉండాలి. అలాంటి యేసు అనే ఇంటిని కట్టాలి. స్తోత్రం. యేసు అనే ఇంటిని కట్టడానికి నువ్వు కష్టపడాలి. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? వాక్యము ధ్యానిస్తే ఏమొస్తుంది? బైబుల్ ముందేసుకుని కూర్చుంటే ఏమొస్తుంది? గంట సేపు మోకరితే ఏమొచ్చింది అని కదరా నీ కాసులన్నీ నీ కన్నీటికి కారణం చేసుకుంటావు. స్తోత్రం. నువ్వు కష్టపడి సంపాదించింది ఎక్కడో పారబోసిన బుద్ధి రాగట్లేదు నీకో. యేసు అనే ఇంటిని కట్టు, ఎక్కడ పో. స్తోత్రం. నీ కష్టార్జితం ఎక్కడికి పోదు. యేసు అనే ఇంటిని కట్టు. స్తోత్రం చెప్పు. కాబట్టి ఈరోజు మనం స్థిరమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి వాక్యము చేత మనం ఓడలు కట్టాలి. ఉపదేశాలు వింటూ ఉంటే నువ్వు ఒక భక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడిపోవాలి. మాట్లాడితే బాబు భక్తి అంటాడు అని మాత్రమే నీ మనసు యోచిస్తుందేమో. నేను పరీక్షలు పెట్టేస్తాను నేను అని కాదు, కానీ నేను మాట్లాడుతూ ఉండగా నా దేవుడు నీకు పరీక్షలను నిర్ణయిస్తాను. స్తోత్రం. అప్పుడు నువ్వు భక్తి కలిగిన దానిలో కాదు, నీకు నీవే కనబడిపోతావు. వాక్యం చేత భక్తి అనే ఓడను కట్టు. ఉపదేశాలు వ్యర్థంగా పోనీకు. మా అన్నయ్యగా చెప్పాడు ఈ వాక్యం అని నీ జీవితాన్ని కష్టాలు పాలు చేసుకో. స్తోత్రం. వాక్యం చేత ఓడను కట్టు. వాక్యం చేత ఏం కట్టు?
స్తోత్రం. వాక్యం చేత నీవు ఓడలు కట్టు. బండ మీద కట్టబడిన వ్యక్తిగా నీవు ఉండడానికి ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని మాటలు చెబుతున్నాయి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. ఏం చెప్పినాడు యేసు ప్రభు వాక్యం? అమ్మ వాక్యం ఎట్లుందంటే ఏముందంటే అలా ఎవరు చెప్పలేదు. కొండ మీద ప్రసంగం విని మనబోటి విశ్వాసులందరూ అంటున్నారు, అబ్బాయి ఏం చెప్పినాడంటే అటువంటి జ్ఞానం కలిగిన వారిని ఈ భూ ప్రపంచం మీద ఎప్పటి వరకు చూడలేదు, ఇక మీద చూడకూడదు. యేసు ప్రభు అని బోధించగలిగిన వారు ఎవరు లేరు. స్తోత్రం. అది ఏం చెప్పినాడండి? ప్రభు అంటున్నారు, నా మాటలు విను, వాటి ద్వారా నువ్వు నీ జీవితాన్ని కట్టుకో. వాటి ద్వారా నువ్వు నీ జీవితాన్ని, నా మాటలు విను, వాటి ద్వారా నువ్వు నీ జీవితాన్ని కట్టుకోమని ప్రభు చెప్తున్నారు. మనలో ఎంతమంది మీ దేవుని మాటలు మేరకు మీ జీవితాలు కట్టుకుంటాం అని వాడు స్తోత్రం చెప్తారా? ఏమ్మా వినపడిందని చెప్పిన మాట తల్లి. వాక్యము అనేటటువంటి దేవుని యొక్క మాటల ద్వారా మేము ఓడలను కట్టుకుంటాం, ఆత్మీయ జీవితాలను కట్టుకుంటాం. దాని కాదా అంటే గుడి వచ్చింది, అందుకోసం కాదా? ఏం చెప్తున్నాడు సురేష్ బాబు అని వినడానికి వస్తున్నావా? వాక్యంలో ఉన్న సత్యాలు లోబడి నీ ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి వస్తూ ఉన్నావా? నేను చూసుకో. కాలాన్ని వ్యర్థం చేస్తే కాలం నిన్ను వ్యర్థులని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం వాక్యం ఈ విధంగా ఉంటుంది. 21వ వచనం 22వ వచనాల్లో దేవుని మాటలు ఇలా సెలవిస్తూ ఉంటాయి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుతున్నది. స్తోత్రం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. ఓ తల్లి, నీవు దేవుని వాక్యం చేత నిన్ను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చుకుంటూ ఉంటే నీవట దేవుని ఆలయానికి పనికి వచ్చే ఒక పరికరంగా దేవుడు చేసి అమలుస్తాడట. అలా కూర్చోబెడతాడు. నీవు చక్కగా సరిపోతావు. ఆ కట్టడంలో దేవుడు అమర్చుతాడు. దేవునికి స్తోత్రం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ఈరోజు ఒక కట్టడం వలె తయారు కావడానికి నీవు ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా నేను ఉండాలి. కోరుకో. స్తోత్రం చెప్పు. ఒక కట్టడం వలె తయారు కావాలి. ఎలా తయారు కావాలి? కట్టడం. నిన్ను కట్టడం వలె చేసేది ఏంటి? వాక్యమే. పౌలంటాడు, నేను చక్కగా నేర్పరైన శిల్పకారుడు వలె నేను పునాదులు వేస్తున్నా. నేర్పరైన శిల్పకారుడు వలె నేను పునాది వేస్తున్నాను అని పౌలు భక్తుడు ఉపదేశాన్ని చెబుతున్నాడు. ఈ మధ్యాహ్నం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చేత ఒక కట్టడం వలె నేను తయారు కావాలని ఆలోచన నీ హృదయంలో కలగాలి. ఆలోచన నీ హృదయంలో ఏర్పడాలి. దేవుని కొరకు ఒక కట్టడం వలె నేను తయారవ్వాలి. ఆశ ఉందా? అసాధ్యం వలె ఉంది. అది ఒకవేళ నేను సాధ్యం చేస్తాను మాట విను. నేను సాధ్యం చేస్తాను మాట విను. నా వద్ద నీ మాటలు వినబడది, నా వద్ద నీ ప్రయాస కనబడది. నా దేవుడు చెప్తున్నా, ఆయన వద్ద నీ మాటలు వినబడాలట, ఆయన వద్ద నీ ప్రయాస కనిపించాలట. అంటే దాని అర్థం నీవు నీ జీవితంలో కొంత విశేషమైన సమయాన్ని సన్నిధికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబంలో సన్నిధిని స్థాపించుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానమైన దైవ సన్నిధిని నువ్వు కలిగి ఉండడమే దేవుడితో సహవాసం చేయటం అనేది అర్థం. స్తోత్రం. దేవుడితో సహవాసం చేయటం అంటే ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. నీకున్న నీ పాదములు, నీ కాళ్ళు, నీవు చోటు నుంచి ఇంకో చోటు నడవడానికి ఎంత ఆధారమో ప్రార్థన, వాక్య ధ్యానం అనేది దేవాది దేవుడితో సహవాసం చేయడానికి ఆధారమైన విషయాలను గుర్తించి ఈ దేవుని మార్గంలో, ఈ మందిరంలో ఈ వాక్యాలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కట్టడం వలె నన్ను తయారు చేయ, ఒక కట్టడం వలె నన్ను యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ఒక ఓడవలె నన్ను కట్టు. యేసయ్యా నీ వాక్యాన్ని నేను సమృద్ధిగా కలిగి ఉండేటట్టు
నీ నీతిమత్వాన్ని నా మీద ఉదయింపొచ్చి నా కుటుంబానికి రక్షణ పంచిపెట్టే బిడ్డ, నా బిడ్డలకు నీ రక్షణను పంచిపెట్టే వ్యక్తిగా, నా కుటుంబానికి నీ రక్షణను పంచిపెట్టే వ్యక్తిగా స్థిరమైన నిర్ణయం నాకు దయచేయి. ఓ తల్లి, నీ బిడ్డలు రక్షణ పొందాలని, నీ భర్త రక్షణ పొందాలని, నీ భార్య రక్షణ పొందాలని నీకు ఆశ ఉండదా? నీకు ఆశ ఉండదా? స్తోత్రం. ఏ ఆలోచన చేస్తున్నావు? నీ భార్యకు రక్షణ కావాలి, నీ బిడ్డలకు రక్షణ కావాలి అని నువ్వు ప్రార్థించే వ్యక్తి ఉండడానికి దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నావు. ప్రియ తల్లి, నీ కుటుంబానికి రక్షణను సంపాదించుకోవడానికి నువ్వు సన్నిధానానికి వస్తూ ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రార్థిస్తున్నామా? అది నా వల్ల ఎలా ఉంటుందయ్యా? అది మా చేతుల్లో ఎక్కడ ఉంటుందయ్యా? దాని టైంలోకి వస్తుందయ్యా? ఏదో ఒక టైంలో దేవుడు చేస్తాడయ్యా అని అంటే ప్రభు చెప్తున్నారు, మరి దేవుని కొరకు నువ్వు సన్నిధికి వస్తున్నావు. మరి దేవుని కొరకు నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించుకోవాలన్న చింతన ఆలోచనలు నీవు కలిగి ఉండకపోతే నీ విశ్వాసం సరైనది కాదు. దేవునికి స్తోత్రం. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించాలి అంటే నా వరకు నేను అంటున్న నీతో ప్రభువున్నారు. నీకు మేలు చేసిన దేవుడు నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించడానికి మేలు చేయలేడా? ఏ ఉపకారం చేసి నేను విశ్వాసంగా మార్చాడు అదే దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేసి నీ కుటుంబాన్ని మందిరానికి నడిపించలేడా? నువ్వు నడుము కట్టుకోవాలి. నువ్వేం చేయాలి? నడుము కట్టుకోవాలి. నా కుటుంబానికి రక్షణ కావాలి. ఆ పట్టుదల కలిగి ఈరోజు వాక్యం మనల్ని ఎందుకు గట్టిగా మాట్లాడుతుందంటే, పట్టుదల లేని భక్తి ఎలా చేస్తావు? పట్టుదల లేని భక్తి ఓ దృఢమైన సంకల్పం కలిగి నీ పిల్లల కొరకు ప్రార్థించి, నీ కుటుంబం కొరకు ప్రార్థించి, ఉపవాస ప్రార్థనలు చేసి దేవుడికి మొరపెడితే క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థంగా పోయిందా? స్తోత్రం. కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై మనఃపూర్వకమైన ప్రార్థనలుగా నీతిమంతుని ప్రార్థన ఉంటుంది. అట్టి ప్రార్థనగా నా ప్రార్థన ఉండాలి అని కోరుకుంటే నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థించడంలో నిలిచి ఉండే వ్యక్తిగా ఉంటే, ఈరోజు నా ప్రభువు చెబుతున్నారు, రక్షణ అనే వాడను కట్టుకోవడానికి దేవుడు నేను దర్శించే వ్యక్తిగా ఉన్నా. ఈరోజు దేవుడు నా యొద్దకు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నీతి నీ మీద ఉదయించేలా నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో. ఆయన నీతి నీ మీద ఉదయించాలి. ఆయన నీతి నా మీద దేవునికి స్తోత్రం. ప్రియ తల్లి, మనకు బాధ్యతలు ఉండాలి. నా కుటుంబ సమేతంగా నేను ఈ భక్తి చేయాలి. నా కుటుంబం అంతటితో నేను ఈ ప్రభువుని ఆరాధించాలి. దాని కొరకై పెట్టుబడిగా ఉపవాస ప్రార్థనలు చేసి గంటల తరబడి మోకరించి ప్రార్థించిన వ్యక్తులైతే, యేసు ప్రభువు నమ్ముకుంటే మనకి ఏమొచ్చింది అని అనుకోగలవా? స్తోత్రం. యేసు ప్రభువు నమ్మితే నా బిడ్డకి ఏమొచ్చింది? యేసు ప్రభువు నమ్మితే నా కుటుంబానికి ఏమొచ్చింది? కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటే మేము కాస్త దర్జాగా ఉండగలగాలి. ఇంద్రా బాబా స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నీ కుటుంబం అంతటికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి నేను ఈ మందిర సహవాసాలలోకి నడిపించే వారై ఉన్నారని వాక్యం ప్రకటిస్తా ఉంది. స్తోత్రం. అట్టి దేవుని రక్షణ కుటుంబ సమేతంగా కలిగి గ్రామాలకు పంచిపెట్టగలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అంటే మనం చేయాల్సింది ఒకటి, ప్రార్థన. స్తోత్రం. చేసేవారు